వాస్తవానికి ప్రజాస్వామ్యం బ్రతికేది ప్రశ్న నుండి, నిరసన నుండి, విమర్శ నుండి, భిన్నాభిప్రాయాల నుండే. ఆ ప్రజాస్వామ్యం అనేదే లేకపోతే ఇక ఎవరి స్వేచ్ఛ, ఏ పౌరుడి జీవితానికి ప్రశాంతత ఇటువంటివి ఏవి కూడా ఉండవు. కానీ మీరు గమనించండి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు పరిణామాలను తీసుకున్నా కూడా ఎక్కడే కూడా నిరసనలు కానీ, ప్రశాంతతను కానీ, లేక ప్రశ్నను కానీ, నిరసనను కానీ, వ్యతిరేకతను కానీ, భిన్నాభిప్రాయాలను కానీ ఎక్కడ ఎవరూ భరించే పరిస్థితుల్లో లేరు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తే ఒక కాక్రోచ్ జనతా పార్టీ అనేది పుడితే దాన్ని ఇంకా డిజిటల్ ప్లాట్ఫామ్ మీద అణగదొక్కడం కోసం ఆ పార్టీ అకౌంట్ అనేది సస్పెండ్ చేయించింది కేంద్రం. మరి వాళ్ళ భజనలోనే మునిగి తేలుతున్నటువంటి మన దగ్గర ఉన్న పార్టీలు ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీకి అనధికారిక అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా సేమ్ అదే పంతాన్ని అవలంబించుకుంటూ చివరికి వాళ్ళని ఏదైనా ఒక విమర్శ చేస్తూ ఉంటే లేదా వాళ్ళని ఏదైనా ప్రశ్నిస్తూ ఉంటే తట్టుకోలేకుండా సోషల్ మీడియా అకౌంట్ల మీద, ట్విట్టర్లలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాలలో అకౌంట్ల మీద పడిపోయి అదిగో ఈ పోస్ట్ డిలీట్ చేయించండి, ఆ కామెంట్ డిలీట్ చేయించండి, ఈ బూతులు తిడుతున్నారు అంటే అటువంటి వాళ్ళని ఎవరూ మద్దతు ఇవ్వరు, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. బూత్ ఎప్పటికీ కూడా సమాజానికి మంచిది కాదు. కానీ ప్రశ్న ఇంపార్టెంట్, భిన్నాభిప్రాయాలు ఇంపార్టెంట్, ప్రశ్నించడం ఇంపార్టెంట్, నిరసన ఇంపార్టెంట్. కొన్ని వందల వేల మంది నెట్టింట చూడండి మాకు ట్విట్టర్ నుంచి ఎలాంటి నోటీస్ వచ్చిందో, చూడండి మాకు ఇన్స్టా నుంచి ఎట్లా వచ్చిందో, చూడండి మాకు మెటా నుంచి ఎట్లా వచ్చిందో, అసలు ఈ పోస్టులో ఏముందని డిలీట్ చేసేస్తున్నారు, ఈ పోస్టులో ఏముందని బ్లాక్ చేస్తూ ఉన్నారు, పాలకులు ఇలా భయపడిపోతే ఎలా అని చెప్పి పాలకులు ఇక్కడ భయపడిపోతూ ఉన్నది వీళ్ళు పెట్టిన పోస్టుకు ఒకదానికని కాదు. బేసిక్గా ఎక్కడ వాళ్ళ వైఫల్యం జనాల్లో చర్చ జరుగుతుందో, అసలు ఎక్కడ వాళ్ళ అధికారం దూరం అయిపోతుందో అని ఆ భయంలో వణికిపోతూ ఉన్నారు. వీళ్ళ అధికారంలో లేనప్పుడు చేతిలో చెప్పు తీసుకున్నా కూడా దాన్ని ఒక నిరసనగానే చూడమని చెప్పారు. కారు పైనకి కూర్చొని సినిమాలో రౌడీలాగా ఊరేగినా కూడా దాన్ని ఒక నిరసనలాగే చూడమన్నారు. నడి రోడ్డు మీద పడుకున్నా నిరసనలాగే చూడమన్నారు. బూతులు మాట్లాడినా కూడా భిన్నాభిప్రాయాలుగానే చూడమన్నారు. సరే అలాగే చూశారు, పోనీయండి. ఇప్పుడు ఈ అంశం మీద కీలకమైన స్థానంలో ఆ వ్యక్తి స్పందన ఏంటి అని అడిగితే ఫ్రస్ట్రేషన్తో ఊగిపోతూ ఉన్నారు. నన్ను ఎందుకు అడుగుతారు అంటారు. ఈ స్పెసిఫిక్ అంశం మీద ఏంటి మీ స్పందన, మీ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అని అంటే ఆ ఆవేశంతో ఊగిపోతూ ఉన్నారు. ఆ విధంగా ఎవరన్నా పోస్టు పెడితే ఏకంగా అది ప్రభుత్వమే నేరుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి నోటీసులు పంపించి డిలీట్ చేయించాలని చెప్పి ఇలాంటి పరిస్థితులు ముదిరితే అంటే అఫ్కోర్స్ అల్టిమేట్ నియంతృత్వమే. మనం దాదాపు గుమ్మం వరకు వెళ్ళి నిలబడుతూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి పాలకుల వ్యవహార శైలి ఇలాగే కంటిన్యూ అయిందనుకోండి, నెక్స్ట్ 1 టర్మ్ 2 టర్మ్ అంతే, ఇంకా కేల్కతం దుకాణం బంద్. ఇంకెక్కడ వ్యతిరేక భావాలు, భిన్నాభిప్రాయాలు, నిరసనలు, ప్రశ్నలు ఏవి ఉండవు. మొత్తం కంప్లీట్ నియంతృత్వమే. ఇప్పటికే ఎన్నికల వ్యవస్థ అడ్డదిడ్డంగా తయారైపోతూ ఉన్నా, ఏ ప్రశ్నకు కూడా ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పకపోతూ ఉన్నా, ఎవరు అడిగే ప్రయత్నం కూడా అడిగే వాళ్ళకి సమాధానం లేదు. ఎక్కడే కనుక ఇన్వాల్వ్ కావాల్సిన వాళ్ళు మేము జోక్యం చేసుకోమంటారు. ఇటువంటివి ముదిరితే ఏమవుతాయి? ఒక పక్క ఎన్నికల వ్యవస్థ భ్రష్టు పట్టిపోయి, మరోపక్క ప్రజాస్వామ్యం కొలాప్స్ అయిపోయి, మరి నియంతృత్వం కాక బొంగు ఏమొస్తుంది? ఇంకా వచ్చేది నియంతృత్వమే కదా. ఇటువంటి పాలకులను, నియంత పోకడల్లాంటి మనస్తత్వం ఉన్న పాలకులను, ఇటువంటి పోకడ ఉన్న మనుషులను వీలైనంత త్వరగా ప్రజలు ఇళ్లల్లో కూర్చోబెట్టకపోతే మన పూర్వీకులు స్వతంత్ర సమరయోధులు ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళ త్యాగాల పునాదుల మీద బ్రహ్మాండమైన దేశం నిర్మితమైంది. ఎవడో అధికారంలోకి వచ్చేసి దాన్ని కొలాప్స్ చేసేస్తాము అని గడ్డపార్లు తీసుకొని తవ్వడం మొదలెడితే వాళ్ళని అడ్డుకోకపోతే ఆ కూలిపోయే శిథిలాల కింద ప్రతి ఒక్కరూ చిక్కుకొని గిలగిల్లాడాలి. అప్పుడు గిలగిల్లాడినా చేసేది ఏమీ ఉండదు. ఒకసారి శిథిలాలు మిగిలిపోయిన తర్వాత, అంత కూలిపోయిన తర్వాత.